ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని నామమున మీ అందరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. Dear children of God, we bring hearty greetings in the name of our Lord Jesus Christ. వేద గ్రంథంలో నుంచి ఒక ఆశీర్వాదమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. Let us meditate on the word of God, which is a great blessing. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's read from 2 Corinthians chapter 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. Reading from 2 Corinthians chapter 5 verse 17. Therefore, if anyone is in Christ, he is a new creation. All things have passed away. Behold, all things have become new. దేవుని బిడ్డలారా, Dear children of God, అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసినటువంటి యొక్క శ్రేష్టమైన పత్రిక ఇది. this is a very special letter which is written by Apostle Paul to church in Corinth. ఒకడు క్రీస్తులో వచ్చినట్లయితే If someone is in Christ, వాడు నూతన సృష్టి అంట. he is a new creation. పాతవి గతించెను అంటున్నాడు ఆయన. He says the old things have passed away. క్రొత్తది పాతది అనేది మనం ధ్యానించాల్సినటువంటి ఒక విషయము. There is one thing that we need to meditate is the new ones and the old ones. క్రీస్తులో మనం వచ్చేటప్పుడు, When we come in Christ, మన పాపాల గురించి మనం పశ్చాత్తాపం పొందేటప్పుడు when we repent for our sins, దేవుడు మన పాపాలని క్షమిస్తాడు. God will forgive our sins. దేవుడు మన పాపాలని క్షమించిన తరువాత When God forgives our sins, దేవుని యొక్క ప్రేమ, God's love, ఆయన యొక్క విశ్వాసం God's faith, మనలో వస్తుంది. it will come in us. ఆయన ప్రేమ, ఆయన యొక్క విశ్వాసం మనలో రాగానే When His love and faith comes in us, పాతదన్నీ గతించిపోతుంది. all the old ones will be passed away. ఆ పాతదంటే ఏమి? What is the old one? క్రీస్తు లేకుండా ఉండేటప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి పాప స్వభావాలు, All that old nature which was before Christ will be passed away. దేవుని బిడ్డలారా, Dear children of God, అపోస్తలుడైన పేతురు బెంతెకొస్తు రోజున ప్రసంగించేటప్పుడు 3000 మందికి పైగా దేవుని వార్తలను విన్నారు. during the day of Pentecost, when Apostle Peter was preaching, there were 3,000 who has come to know the Lord. దేవుని యొక్క వార్తలు ఎవరి హృదయంలో పోయి గుచ్చినదో, Whose heart has been touched by the word of God. దేవుని యొక్క వార్తలు ఎవరి జీవితాన్నంతా, ఎవరి మనసంతా ముట్టినదో, The word of God, when it touches the lives and the heart of people, వాళ్ళు వచ్చి దేవుని యొక్క సేవకుల దగ్గర, అపోస్తలుల దగ్గర అడిగారు, all those people have come to Apostle and asked him, మేమేం చేయాలంటారు? then what should we do? అందుకు దేవుని సేవకులైన అపోస్తలు ఏమన్నారు తెలుసా? Then you know what did the servants of God, the apostles, have told them? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40 వాక్యాన్ని చదివినట్లయితే, If you read Acts chapter 2 verse 40, దేవుని వాక్యం అక్కడ చెప్తుంది, the word of God is saying, మూర్ఖమైన సంతతి నుంచి మనం బయట రావాలంట. we should come out of the foolish generation. దేవుని బిడ్డలారా, Dear children of God, క్రీస్తులో మనం వచ్చిన తర్వాత when we come in Christ, మూర్ఖ సంతతితో మనం చేరకూడదు. we cannot be associated with the perverse generation. కీర్తనలో 1వ కీర్తన మనం చదివేటప్పుడు When we read first Psalm, దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది, the word of God clearly tells us, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, do not walk according to the way of foolish. పాపుల మార్గమున నిరువక, Do not stand in the way of sinners. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, Do not sit where the mockers sit. రాత్రింబవళ్ళు ఈ ధర్మశాస్త్రమందు ధ్యానంగా ఉండాలంట. Meditate on the word day and night. దేవుని బిడ్డలారా, Dear children of God, దుష్టులు పాపులు అపహాసకులతో చేరకూడదని దేవుని వాక్యం చెప్తుంది. the word of God says you should not be associated with fools, sinners and mockers. రక్షణ పొందిన దేవుని బిడ్డలకు సహవాసం అనేది చాలా ముఖ్యమండి. The children of God who are saved, the fellowship is very important. చాలా మంది అంటారు, Many people say, అనేక మందితో నేను చేరినా, even if I'm with many people, అనేక కార్యాల్లో నేను ఈడుపడినా, even if I'm associated with many things, అనేక లోకానుచార కార్యంలో నేను పాల్గొన్నా, even if I'm part of many worldly things, మంచిది ఎత్తుకొని చెడ్డది వదిలేస్తానంటారు. I will pick up the ones which are good and leave the ones which are bad. యోసేపు జీవితాన్ని చూడండి. Look at the life of Joseph. పాపానికి శోధన ఎక్కడైతే యోసేపుకు వచ్చిందో ఆ స్థలాన్ని వదిలి పారిపోయాడు ఆయన.
Joseph ran away from the place where he was tempted. దేవుని బిడ్డలారా, Dear children of God, దేవుని సన్నిధిలో మనం రక్షణ పొందేటప్పుడు, when we are saved in his presence, క్రీస్తులో మనం వచ్చేటప్పుడు, when we come into Christ, పాతదన్నీ గతించిపోవాలి. all the old ones will fade away. సకలము ఆటోమేటిక్ గా కొత్తదవుతుంది. Everything will become new automatically. ఎలాగా కొత్తదవుతుంది? How will they be renewed new? మన జీవితంలోని గొప్ప సంతోషం. There is a new joy in our lives. క్రీస్తు మనలో వస్తేనే చాలు. When Christ comes into our life, ఆ ఆనందానికి వివరించడం కాదు, we cannot describe that happiness. ఆ ఆనందాన్ని వివరించడానికి కాదు, We cannot describe the happiness. ఆ సంతోషాన్ని వివరించేటువంటి పదాలు మన నోట్లో లేదు. We cannot describe the happiness. ఆ సంతోషాన్ని వివరించేటువంటి పదాలు మన నోట్లో లేదు. We cannot describe the happiness and we cannot put them in words. క్రీస్తు మనలో వచ్చిన తర్వాత ఆ సంతోషాన్ని వివరించగలిగినటువంటి జ్ఞానం మనకు లేదండి. We do not have sufficient wisdom to describe the happiness that God gives us when we come into him. దేవుని బిడ్డలారా, Dear children of God, క్రీస్తు మన జీవితంలో వస్తేనే చాలు. it is enough when Christ comes into our lives. సకలము క్రొత్తదవుతుంది. Everything becomes new. కానా ఊరు పెళ్లికి దేవుడు వెళ్ళాడు. When God went to the wedding in Canaan, ద్రాక్షరసం అక్కడ కొదువైంది. there was shortage for grape juice. దేవుని బిడ్డలారా, Dear children of God, దేవునికి ఆ సందేశం రాగానే when God received that word, దేవుడు ఏం చేశాడండి? what did he do? ఆయన చరిత్రనే మార్చేశాడు. He changed the history. ఏమైంది? Then what happened? పాత కుండలన్నీ వదిలేశాడు. He left the old pots. కాళ్ళు గడగడానికి దూరంగా ఉంచినటువంటి యొక్క పాత్రలను దేవుడు ఎన్నుకొని God has chosen the vessels which were put for cleaning the legs. వాటిని నీళ్లతో నింపమన్నాడు. And he asked those vessels to be filled with water. వాటిని నీళ్లతో నింపమన్నాడు ఆయన. He has asked them to be filled with water. నూతన రసాన్ని ఇచ్చాడు దేవుడు. And he gave new wine. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈనాటికి చాలా మంది చెప్తా ఉంటారు, even now, even during these days, there are a lot of people who say, ఆయనలాగా నేను పాడతాను, I will sing like him, ఈయనలాగా ప్రార్థన చేస్తాను, I will pray like him, ఈయనలాగా ప్రసంగిస్తాను. I will talk like that man. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని అర్థం చేసుకో. Dear children of God, understand one thing. నీకని దేవుడు ఒకటి ఉంచి ఉన్నాడు. God has kept something specifically for you. అది నూతనమైనది. That's a new thing. ఎవరిని కాపీ చేయొద్దు జీవితంలో. Do not copy anybody in your life. నువ్వు కాపీ చేయాల్సినది క్రీస్తును. You should copy only Christ in your life. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, So Apostle Paul says, నేను క్రీస్తును వెంబడించలాగునా మీరు నన్ను వెంబడించుడి అన్నాడు ఆయన. so according to Apostle Paul, he says, follow me as I follow Christ. ఎందుకు? Why? మనం ఆయన వెంబడిస్తే When we follow him, ప్రతి ఒక్క రోజు మనకు నూతనంగానే ఉంటుంది. when we follow Jesus, every day is a new day. ప్రతి ఒక్క విషయాల్లో మన జీవితంలో నూతనంగానే ఉంటుంది. Everything that is associated with us is new every day. క్రీస్తులో మనం వచ్చేటప్పుడు When we are in Christ, అన్ని మనకు నూతనమే. everything becomes new for us. ఈ నూతన ఆశీర్వాదాలని మీ జీవితంలో దేవుడు ఇచ్చును గాక. I pray that God will bless you with new blessings in your ఈ life. నూతన సంతోషాన్ని మీ జీవితంలో దేవుడు ఇచ్చును గాక. God will bless you with new joy in your ఈ life. నూతన కృపను దేవుడు మీ జీవితాల్లో మీకు ఇచ్చును గాక. God will give you new grace in your life. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. మహోన్నతమైన ప్రభువా, Dear Heavenly Father, మా జీవితంలో in our lives, నూతన అద్భుతాలను చేయు దేవుడు మీరు. you are a God who does new miracles. నూతన అతిశయాలను చేసే దేవుడు మీరు. You are a God who does new things. సకల కార్యములను నూతనంగా మార్చే దేవుడు మీరు. You are a God who can change everything new. ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ఒక్కొక్క దేవుని బిడ్డలకు ఒక అద్భుతాన్ని చేయండి. Lord, we pray for a new miracle to be done in all your children's life who are agreeing with this prayer. మీకు ప్రియమైనటువంటి కార్యములను శత్రువు వీళ్ళ జీవితంలో తేగూడదు. Lord, all those things which are not pleasing in your sight should not be brought into your children's life by the enemy. వీళ్ళ జీవితంలో జరిగే ప్రతి ఆశీర్వాదం మీ చిత్తానుసారంగా నూతనంగా ఉండాలి. Lord, whatever blessing happens in your children's life would be a new thing from you. ఎల్లప్పుడూ ఈ బిడ్డలు సంతోషంగా ఉండాలి. Always your children should be happy, సమాధానంగా ఉండాలి. filled with peace, ఆశీర్వాదంగా ఉండాలి. will be a blessing. మీ కృపా కనికరం ఎల్లప్పుడూ వీళ్ళను నింపి నడుపును గాక. Lord, I pray that your grace and mercy will fill them and lead them. మహిమ ఘనత స్తుతి మీకే. All glory and honor, power and praise. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. God bless you. God bless you.